విశ్వాసపు మాటలు కూడా చాలా డేంజరస్, అది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఫెయిత్లెస్ వర్డ్స్, దే డ్రాగ్ యూ అవే ఫ్రమ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం నుండి నిన్ను వెనకకు లాగేసే అంత పొటెన్షియాలిటీ ఉంది వేటికంటే అవిశ్వాసపు మాటలకి. అవిశ్వాసపు మాటల వలన ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారంటే సనగడం మొదలుపెట్టారు, కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మేము ఐగుప్తుకు వెళ్ళిపోతే మేలు అన్నారు. బిగ్గరగా వారు ఏడవడము, ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. కానీ దైవజనుడైన కాలేబు మాత్రం విశ్వాసంతోనే మాట్లాడాడు. మనం నిశ్చయముగా, దేవుని బిడ్డల నోట నుండి వచ్చే విశ్వాసపు మాటలు ఎలా రావాలంటే నిశ్చయముగా అనే మాటతో రావాలండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వి షుడ్ లెర్న్ టు టాక్ విత్ ఫెయిత్. చిన్నప్పుడే నేర్పించారండి అమ్మ మాట్లాడడం కదండి. అమ్మ నాన్న కొంచెం అనర్గళంగా మాటలు వచ్చేదాకా నేర్పిస్తారు. ఇంకా తర్వాత ఇంకా పెద్ద ఫాలో అప్ అక్కర్లేదు, ఇంకా మాట్లాడుతూనే ఉంటాం కదా బ్రతికినంత కాలం. కానీ విశ్వాసంతో ఎలా మాట్లాడాలో దేవుని వద్ద నేర్చుకుంటే మన మాటలు జీవ మరణములు, నాలుక వశము. నువ్వు విశ్వాసంతో మాట్లాడే మాటల వలన వాటి యొక్క ప్రభావము నీ జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది, నీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో లెర్న్ టు స్పీక్ విత్ ఫెయిత్. విశ్వాసంతో ఎలా మాట్లాడాలో ప్రభువా నాకు నేర్పించని అడిగితే దేవుడు నేర్పిస్తాడండి. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు విద్యార్థులమే.